అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323. అందరికీ నమస్కారం. మనకు వ్యాండ్రం అని పాలకోడేటి దగ్గర మనకు ఒక కల్వర్ట్ ఉంటుంది. అక్కడ పంట కాలువ కన్నా ముందున్న కల్వర్ట్. అక్కడ టర్నింగ్ డీప్ కర్లో ఒక ఇన్నోవా క్రిస్టా ఒక వెహికల్ మొన్నటి రోజు అంటే ఎర్లీ మార్నింగ్ 2:33 మధ్యలో వస్తూ అక్కడ దాంట్లోకి పంట కాలువలోకి వెళ్ళిపోయింది. అతను ఎవరు ఏంటి దాని మీద ఎలాంటి కంప్లైంట్స్ లేకపోతే లోకల్గా విఆర్ఓ గారు కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారించాం. ఇప్పుడే మనకు డ్రైవ్ చేసినటువంటి విక్రమ్ అనే అతను మనకి ఇప్పుడే మా ఎస్ఐ గారు అతన్ని విచారించడం జరిగింది విజయవాడలో. సో ఆయన కథనం ప్రకారంగా నా పేరు ముత్యాల విక్రమ్ అండి, మాది విజయవాడ. వికాస్ గారు దగ్గర డ్రైవింగ్ చేస్తానండి. నేను 21వ తారీఖున వైజాగ్ నుండి బయలుదేరాము, భీమవరం వచ్చాము. విశాఖ గారు భీమవరంలో ఫంక్షన్ ఉందంటే వచ్చామండి. హోమ్ టౌన్లో రూమ్ తీసుకున్న తర్వాత డ్రైవింగ్ బాగా చేయడం వల్ల అలిసిపోయి ఉన్నానండి. అలిసిపోయి పడుకున్న తర్వాత మధ్యరాత్రిలో ఆకలేసి బండి తీసి బయటకు వచ్చానండి. భీమవరం అంతా తిరిగితే ఎక్కడ దొరకలేదు. తాడేపల్లి గూడెం రోడ్లో దొరుకుద్ది అంటే అటు సైడ్ అందరినీ అడుగుతూ అటు వెళ్ళానండి. ఎదరికెళ్ళగానే రోడ్డు తప్పినట్టు నాకు అనిపించి ఊళ్ళోకి వెళ్ళి చీకటి రోడ్లోకి వెళ్ళిపోతున్నా అని చెప్పి రివర్స్ చేసి వెనక్కి తిప్పి వస్తూ ఉండగా కరెక్ట్గా వంతెన దగ్గరలో కరువు దగ్గరలో టిప్పర్ లారీ మీదకి రావడం వల్ల దాన్ని నేను సైడ్కి లాగటం వల్ల కాల్లో పడిపోయానండి. కాల్లో పడిపోవటం పైకి వస్తూ ఉంటే నా సెల్ ఫోన్ దాంట్లో పడిపోయింది. పడిపోగానే అక్కడ చుట్టుపక్కల ఎవరో కనపడలేదు. చాలాసేపు అక్కడే నుంచున్నానండి. అక్కడ ఎవరన్నా కనపడతారేమో వాళ్ళని అడిగి జేసీబీ ద్వారా ట్రాక్టర్ ద్వారా బయటికి తీద్దాం అనుకున్నాను. దొరకలేదండి. ఎవరో కనపడకపోతే ఎవరో ఒక అతను రోడ్డు మీద కనపడితే ఆయన లిఫ్ట్ అడుక్కుంటా అక్కడ దాకా వచ్చానండి. హోమ్ టౌన్ దాకా వచ్చి జరిగిన విషయం అంతా వికాస్ గారికి చెప్పాను. చెప్పిన తర్వాత అక్కడ పక్కనున్న లోకల్ వాళ్ళతో మాట్లాడి జేసీబీ తెప్పించి టోయింగ్ వెహికల్తో కార్ని విజయవాడ తీసుకొచ్చి ఇక్కడ షెడ్లో పెట్టడం జరిగిందండి. నాకు నీరసంగా ఉండటం వల్ల ఈరోజు నేను బయటికి రాలేకపోయాను. అది సార్ జరిగింది. ఆ కల్వర్ట్ పై నుంచి మన బ్రిడ్జ్ మీద నుంచి వెహికల్ వచ్చినప్పుడు ఆయనకేం కనిపించక ఆ నైట్లో ఎక్కడైతే వచ్చి మళ్ళీ యాక్సిడెంట్ అయిపోయి అతను గుద్దుతుందేమో అనే భయంతో పక్కకి తీయడంతో ఎక్స్ట్రీమ్ రైట్కి వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళమే రాంగ్ సైడ్ వెళ్ళి దాని కిందకి వంటకాలలోకి వెళ్ళిపోయింది వెహికల్. అంతకుమించి దీంట్లో అయితే మాకు ప్రస్తుతానికి ఇంకేం విషయాలు లేవండి. రకరకాల కథనాలు చెప్తున్నారు. బట్ మాకున్న ఒక క్లారిటీ ఏంటంటే ఇప్పుడు ఆ డ్రైవరే మాట్లాడాడు మాతో, జరిగింది ఇంతే సార్, ఇంతకుమించి ఏం కాదు. నేనైతే మార్నింగ్ లోకల్గా ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేశాను. వాళ్ళ యొక్క సహాయంతో క్రెయిన్ తోటి వెహికల్ తీసాం. మళ్ళీ మేము టో చేసుకొని విజయవాడ తీసుకెళ్ళిపోయాము. వెహికల్ బాగా డ్యామేజ్ అయింది నేను చెప్తున్నాను. అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323.